విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కనీసం పరిస్థితిని అర్థం చేసుకోకుండా డయేరియా ఏమీ లేదు అని ప్రకటించడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. నిర్లక్ష్యంతో కొంతమంది ప్రాణాలు తీశారని ఆరోపించారు. మృతి చెందిన కుటుంబ సభ్యులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవన్నీ చేసిన మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా వచ్చారు అధ్యక్ష, ఆ వాళ్ళు కూడా చూశారు అధ్యక్ష. అయితే హోమ్ హెల్త్ మినిస్టర్ గారు అది రాలేదు, సరే ఆయనకి ఏదో పనిభారం ఉండడం వల్ల ఒత్తిడి ఉండడం వల్ల రాకపోవచ్చు, నేను ఆయన్ని అడగట్లేదు అధ్యక్ష. కానీ మీరు ఎవరిచ్చారో ఆయన సమాచారం కానీ అధికారులు స్టేటివే లేదు, డైరెక్ట్ జరగలేదు, అసలు ఇది సంఘటన జరగలేదు అని అంటే అదేం అధ్యక్ష? ఇది దయచేసి మంత్రి గారిని దాని మీద మళ్ళీ ఆలోచించి అధికారులు సమాధానం తెప్పించుకుని చెప్పవలసిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రభుత్వం ఎస్కేజ్ పట్టించాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది దేంతో మానవ తప్పుతాం అధ్యక్ష. ఏదైతే వాటర్తో ఇందాక చెప్పారో, ఇందాక వాటర్ ఇవన్నీ చేస్తున్నాము, రెట్లే చేస్తామని చెప్పారో, దాంతో పర్యవేక్షణ లేకపోవడం వల్ల జరిగిన అనర్థం అధ్యక్ష. మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ కానీ లేకపోతే చెడిపోవడం వల్ల కానీ ఆ వచ్చిన దాని వల్ల